సో మనం ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చేసామండి. మిల్లెట్ ది వండర్ ఫుడ్స్ అని. ఓకే. సో ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎంబీఎఫ్ బౌన్స్ బ్యాక్ అంటున్నామండి. ఇది పారిడ్జ్ అంటున్నాం. పారిడ్జ్ అంటే ఏదైతే పౌడర్ డ్రైగా ఉంటుందో దాన్ని సూప్ లెక్క చేసుకోవడానికి దాన్ని మనం పారిడ్జ్ అంటాం. అంటే జావా లెక్క కూడా కాసుకోవచ్చు. ఎంబీఎఫ్ బౌన్స్ బ్యాక్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే మనకి నీరసంగా ఉండడం కానీ, ఇంకా కొంచెం పిల్లలకి స్పెషల్లీ ఈ ఎండాకాలంలో ఇంకా వీక్ గా అనిపించింది అనుకోండి, ఈ పౌడర్ కాసి జావా లేక తాగడం కానీ, పెద్దవాళ్ళకి స్పెషల్లీ ఎవరైతే డయాబెటీస్ తో డిహైడ్రేషన్ అవుతుంటున్నారో వాళ్ళకి ఈ జావా లెక్క కాసి పల్చగా ఇవ్వచ్చు, చిక్కగా ఇవ్వచ్చు. సో దాన్ని అందుకే ఎనర్జీ రీగెయిన్ అంటే మనకి బలం అనేది తొందరగా రావడానికి దీని అందుకే దీని పేరు ఎంబిఎఫ్ బౌన్స్ బ్యాక్ అని పేరు పెట్టాను. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సార్గం ఉంది, రాగి మిల్లెట్ ఉంది, సజ్జలు ఉంది, ఇంకా ప్లస్ ఏంటంటే జొన్న బ్రౌన్ టాప్ కూడా ఉంది. సో దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? సార్గం అంటే జొన్న అంటున్నాం. సో మన మన ప్రీవియస్ క్లాసెస్ లో కూడా తెలుసుకున్నాం అది ఎంత హై ఫైబర్, డైజెషన్ కి, ఇంకా రిచ్ ఇన్ ఐరన్ అండ్ కాల్షియం అన్నిటికీ తోడ్పడుతుంది. సో ఒక్కొక్క మిల్లెట్ గురించి చెప్పుకోవాలన్నా కండిషన్ సేమ్ గా ఉన్నా కానీ దాని బాడీ మీద మనకి ఏదైతే హెల్త్ ఇంపాక్ట్ చిన్న చిన్న న్యూట్రిషన్స్ ఉంటాయండి, డెఫిషియన్సీ మనకి అవన్నీ ఒకటొకటి కవర్ అవుతుంది అనమాట. ఫింగర్ మిల్లెట్ రాగి అంటున్నాం. జనరల్ గా రాగి అంటే అందరికి ఇష్టమే, రాగి జావా గానీ ఏదో ఒకటి రకంగా చేస్తున్నారు. సో ఈ మన ఎంబీఎఫ్ బౌన్స్ లో రాగి ఉండడం వల్ల ఏంటి, అది వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది, కాల్షియం కి తోడ్పడుతుంది, ఇంకా బోన్ సపోర్ట్ కూడా వస్తుంది అనమాట. ఇంకా స్పెషల్లీ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫాస్టైల్ మిల్లెట్, కొర్రెలు అంటాము దాన్ని, ఇంకా ప్లస్ ఇంకా వేరే పేరుతో కూడా చెప్తాము. సో ఆ కొర్రెలు అనేది ఏంటి, హార్ట్ కి సంబంధించింది కానీ, గ్లూటెన్ ఫ్రీ అంటున్నాం. మనం ముందు కూడా చెప్పుకున్నాం, ఎవరైతే పొట్ట సెన్సిటివ్ ఉన్నా, లేకుంటే చిన్న కొంచెం తిన్న గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా కానీ, కొంతమందికి కాన్స్టిపేషన్ లైక్ మలబద్ధకం ఎక్కువగా ఉన్నా కానీ, సో ఇది అనేది గట్ ఫ్రెండ్లీగా మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి సేఫ్ అండ్ ఎవరైతే సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా మంచిది మాట. ఇంప్రూవ్స్ బ్రెయిన్ ఫంక్షన్. స్పెషల్లీ పిల్లలు ఉంటారు, వాళ్ళకి కొంచెం వీక్ గా ఉంటారు, కొంచెం తొందర అలసిపోవడం కానీ, కొంచెం రాస్తే కానీ నీరసంగా వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి సూప్ లెక్క కానీ జావా లెక్క కాసిస్తే కానీ వాళ్ళకి ఏంటంటే ఆ ఎనర్జీ ఉంటుంది. ప్లస్ ఎందుకు ఎనర్జీ వస్తుందంటే ఇన్స్టెంట్ గా ఐరన్ ఉంటుంది, ఇంకా ప్లస్ ఏంటంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఆ నీరసంగా కనిపించదు అన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి లిటిల్ మిల్లెట్. దీంట్లో ఈ లిటిల్ మిల్లెట్ అంటే దీనికి సామలు అంటాం. సామలు జనరల్ గా ప్రతి ఒక్క మిల్లెట్ వెయిట్ మేనేజ్మెంట్ కి హెల్ప్ అవుతుంది, బూస్ట్ ఎనర్జీ అంటే బలానికి తోడ్పడుతుంది, స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తికి కూడా మనకి సహాయపడుతుంది. అంటే జనరల్ గా స్పెషల్ ఏంటంటే మనం ఏది చేసినా కానీ ప్రతి ఒక్క మిల్లెట్ లో కానీ రోగ నిరోధక శక్తి గురించి మాట్లాడుతున్నాం, వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం, బూస్ట్ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి గురించి కూడా మాట్లాడుతున్నాం. సో ఇంటర్నల్ గా మనం స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఆ మిల్లెట్ ఎంత తీసుకోవాలి అనేది, ఎలా తీసుకోవాలి అనేది మన ప్రోడక్ట్ లో ఒక సమానంగా క్వాంటిటీ ఇచ్చాం కాబట్టి ఇది సేఫ్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ బ్రౌన్ టాప్ అంటున్నాం. బ్రౌన్ టాప్ కి దానికి అద్దకొరలు అని పేరు మన తెలుగులో దానికి మనం తెలుసుకున్నాం. దానికి ఏంటి మెయిన్, ఇది బ్రౌన్ టాప్ అనేది డీటాక్సిఫికేషన్, స్పెషల్లీ లివర్ ఫంక్షనింగ్ గురించి. ఎవరైతే లివర్ వీక్ గా ఉన్నా, తరచుగా లైక్ జాండీస్ కానీ, ఇంకా ప్లస్ ఏంటంటే లివర్ చుట్టూతున్న ఫ్యాటీ లివర్ కండిషన్స్ కానీ, కొలెస్ట్రాల్ కండిషన్స్ తో ఏదైతే, అంటే కొలెస్ట్రాల్ అంటే ఎక్కువ ఫ్యాట్ రక్త కణాల్లో ఉండడం కానీ, సో ఇలాంటి ఇష్యూస్ కి బ్రౌన్ టాప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఏంటంటే దాన్ని బాగా ప్యూరిఫికేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అందుకే వర్డ్ మనం ఏమంటున్నామంటే డీటాక్సిఫికేషన్. ఇంకా స్పెషల్లీ స్కిన్ అండ్ హెయిర్ అంటున్నాం. మంచి హెయిర్ కావాలన్నా, లైక్ షైనీ స్కిన్ కావాలన్నా, ఎందుకంటే దాంట్లో వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ ఎక్కువ శాతంతో లోడెడ్ ఉన్నాయి కాబట్టి స్కిన్ అండ్ హెయిర్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో జనరల్ గా మనం ఎంబీఎఫ్ బౌన్స్ లో కౌపి అంటున్నాం. దీనికి శనగలు అంటాం దీంట్లో తెలుగులో. అది తెల్ల శనగలు అంటాం అన్నమాట. ఈ శనగలు ఏంటంటే ఇంకోటి ఐరన్ రిచ్, ఒకటి ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల దీని వల్ల మనకి హెల్త్ సపోర్ట్ అవుతుంది. ఎలా? స్పెషల్లీ ఎనీమియా కండిషన్స్ కి ప్రోటీన్ అవసరము, మజిల్ గ్రోత్ కి ప్రోటీన్ అవసరము. సో ఏ ఎనర్జీ కన్నా కావాలన్నా ఆ మిల్లెట్ నుంచి వచ్చే మన వైటమిన్స్, మినరల్స్ మనకి మన తినే పదార్థంలో మంచిగా అబ్జర్వ్ అవ్వడానికి
ప్రోటీన్ అండ్ ఐరన్ కంపల్సరీ కాబట్టి మనం కౌపీ అనేది దాంట్లో యాడ్ చేసాం. అంటే అది శనగలు అంటాం మనం తెలుగులో. సో బ్లడ్ ప్రెషర్ కూడా మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే మన బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు మెయింటైన్ అవుతుంది, జనరల్ గా టాబ్లెట్ ఏదో ఒకటి 25 mg టు 50 mg వరకు డాక్టర్ మీరు సజెస్ట్ చేసే డాక్టర్ టాబ్లెట్ మీరు వేసుకుంటారు. అది ఫుడ్ రూపంలో తీసుకుంటున్నారు. అది టాబ్లెట్ రూపంలో తీసుకోవాలి. కానీ ఫుడ్ రూపంలో ఏది మీకు కంట్రోల్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ గా. సో ఏంటంటే మన శనగలు కూడా బ్లడ్ ప్రెషర్ కి కంట్రోల్ చేస్తుంది. లో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి పొటాషియం అండ్ మెగ్నీషియం అనేది బాగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనకి అక్కడ కంట్రోల్ అవుతుంది. ఇంకోటి మనం డైజెస్టివ్ హెల్త్ అంటున్నాం. మనం చాలాసార్లు చెప్పుకున్నాము అది ఫైబర్ రిచ్ అని, మలబద్ధకాన్ని తగ్గిస్తుందని. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎందుకు మనం యాడ్ చేసుకోవాలి అంటే న్యూట్రిషియస్ అండ్ ఎనర్జీ బూస్టింగ్. ఏంటంటే పర్ఫెక్ట్ హెల్త్ గురించి, ఇంకోటి ఎనర్జీ అనేది కంటిన్యూగా మెయింటైన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్కౌట్ చేస్తున్నామండి, రెగ్యులర్ గా వాకింగ్ చేస్తున్నాం, మిల్లెట్స్ తింటున్నాం, ఎనర్జీ సరిపోవట్లేదు అంటే మనం మనం ఏదో వైటమిన్స్ అండ్ మినరల్స్ లోపంలో ఉన్నాం. ఆ లోపం ఉండకూడదు ఉండకూడదంటే మనం ఎంబీఎఫ్ బౌన్స్ బ్యాక్ జావా లెక్క కానీ పారిజ్ కానీ యాడ్ చేసుకోవాలి. ఐడియల్ ఫర్ డయాబెటీస్ అండ్ హార్ట్ పేషెంట్స్ అంటున్నాం. హార్ట్ కి మంచిది, డయాబెటీస్ కి మంచిది. అది ఎప్పుడన్నా తీసుకోవచ్చు. లైక్ మీరు అదే మళ్ళీ ఈవినింగ్ సూప్ లేక తాగొచ్చు, లేకుంటే లంచ్ కి ముందు సూప్ లేక తాగొచ్చు. ఎందుకంటే ఇది క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న కప్ తీసుకున్నా మీకు సరిపోతుంది. ఇంకా ప్లస్ ఏంటంటే సపోర్ట్స్ వెయిట్ మేనేజ్మెంట్. వెయిట్ మేనేజ్మెంట్ అనగానే మన బరువు తగ్గాలి, ఒక్కసారి తగ్గిపోతాము అని కాదు. దీనికి ఏంటంటే మనం ఎక్కువగా తినకుండా మన పొట్టకి ఫుల్ఫిల్నెస్ అంటే ఎంత తినాలి అనే నెక్స్ట్ మీల్ కి ఈ సూప్ తాగిన తర్వాత మన పొట్ట నిర్ణయిస్తుంది అన్నమాట. ఈజీ గ్లూటెన్ ఫ్రీ అండ్ ఈజీ డైజెస్టిబుల్ అంటే ఇందాక చెప్పుకున్నాం, ఎవరైతే పొట్ట సెన్సిటివ్ ఉండడం కానీ కొంచెం తిన్నా అమ్మయ్య ఇప్పుడు ఫుల్ అయిపోయింది వేరేది నేను తినలేను అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఇట్ ఈస్ ఏ గుడ్ ఆల్ట్ అంటే దానికి ఒక సరి సమానంగా ఒక సూప్ లేక పారేజ్ లెక్క తీసుకోవచ్చు. ఇంకోటి మనం ఇందాక చెప్పుకున్నాము రోగ నిరోధక శక్తి గురించి, స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూనిటీ గురించి. అంటే పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా ఇమ్యూనిటీ కావాలి. స్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ మనకి ఎంత నెసెసిటీ ఉందో ఇమ్యూనిటీ గురించి కానీ, ఇన్ఫ్లమేషన్ గురించి కానీ. సో ఇది బాగా మనకి అప్పుడు బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే దాంట్లో వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది పుష్కలంగా ఉన్నాయి కాబట్టి. అండ్ మనం ఎకో ఫ్రెండ్లీ కూడా అనొచ్చు, ఎందుకంటే ఇది లెస్ వాటర్ తో కన్జ్యూమ్ అవుతుంది. ఎలాంటి కండిషన్ లో కూడా ఇది మనకి పంట వస్తుంది కాబట్టి ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెయిట్ అండ్ షుగర్ మేనేజ్మెంట్ ఆట. సో ఈ పేరులోనే మీకు తెలుస్తుంది వెయిట్ అండ్ షుగర్ మేనేజ్మెంట్ ఆట అంటే దీంట్లో మనం వెయిట్ కంట్రోల్ చేసుకోవచ్చు, షుగర్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానివ్వండి, పోస్ట్ పాడియల్ బ్లడ్ షుగర్ కానివ్వండి, ర్యాండమ్ బ్లడ్ షుగర్ కానివ్వండి, మన హెచ్బిఏవన్సీ కానివ్వండి. సో మీరు ఎలాంటి ఎలాంటి వాల్యూస్ మీద ఉన్నా కానీ అది మనకి తెలుసు. డయాబెటీస్ లో మనకి ఎంత వాల్యూస్ ఉన్నాయి, మనకి పోస్ట్ లంచ్ ఎక్కువ ఉందా, ఫాస్టింగ్ ఎక్కువ ఉందా, బాగా గిడినెస్ అంటే నీరసంగా ఉందా, కళ్ళు తిరుగుతూ. సో అలాంటి వాళ్ళకి ఈ ఆట అనేది, ఈ పిండి అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఈ మిల్లెట్స్ అనేది ఎసెన్షియల్, మనకి ఎంత వైటమిన్స్ మినరల్స్ కావాలి, ఇంకా ప్లస్ ఎక్స్ట్రా ఎనర్జీ మనకి. స్పెషల్లీ డయాబెటీస్ ఏంటంటే ఏది తినంగానే బ్లడ్ స్ట్రీమ్కి వెళ్ళకుండా అది మన బాడీలోనే ఉంటూ చాలాసేపు మనకి ఎనర్జీ ఎక్కడెక్కడ మనకి ఎనర్జీ కావాలనేది ఆర్గన్స్ లో డివైడ్ అవుతుంది కాబట్టి మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కూడా కంట్రోల్ అవుతుంది. దాన్ని బట్టి అందుకే అది వెయిట్ అండ్ షుగర్ మేనేజ్మెంట్ ఆట అంటున్నామండి. సో దీని బెనిఫిట్స్ ఏంటి, దీంట్లో జొన్న ఉంది, రాగి ఉంది, ఇంకా బాజ్రా ఉంది, ఇంకా ప్లస్ కొర్రెలు ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే బాజ్రా ఉండడం వల్ల మనకి బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. కొర్రెలు ఉండే వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ అంటే కొర్రెలు వెయిట్ మేనేజ్మెంట్ కే కాదు బ్లడ్ షుగర్ కి కూడా పనిచేస్తుంది. అండ్ బాజ్రా కూడా ఏంటంటే అది బాడీని కూల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే ఎవరికైతే ఆ జఠరాయులో మెటబాలిజం అంటే జీర్ణశక్తి సరిగా లేని వాళ్ళకి కూడా మన బాజ్రా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. రాగి అనేది ఇంకా బెస్ట్ సోర్స్, మీకు తెలుసు రాగిలో ఐరన్, కాల్షియం, ఇంకా ప్లస్ ఇంకా లోడెడ్ విత్ మెగ్నీషియం, పొటాషియం, వైటమిన్స్ మినరల్స్ చాలా లోడెడ్ ఉంటాయి కాబట్టి రాగిలో. సో ఇది కూడా మనకి సపోర్ట్ అవుతుంది. జొన్నలో మటుకు జనరల్ గా వెయిట్ లాస్ తో పాటు ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ అండ్ హార్ట్ కూడా చాలా మంచిదండి. సో నెక్స్ట్ స్లైడ్ అండి. ఇంకోటి సామలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మన ఎనర్జీ బూస్టర్ అంటే ఎనర్జీకి సంబంధించింది. అంటే ఇన్స్టెంట్ గా ఎనర్జీ అనేది
మన బాడీలోకి, స్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నీరసంగా ఉండకుండా ఇన్స్టంట్ ఎనర్జీ కావాలి అంటే మనకి సామా అనేది బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా కోడో మిల్లెట్ అంటున్నాం, దీన్ని తెలుగులో అరికెలు అంటాం. ఇది కూడా బ్లడ్ ప్రెషర్ తో పాటు స్ట్రెంథన్స్ నర్వస్ సిస్టమ్. అంటే ఎవరికైతే నరాల దగ్గర తిమ్మిరెక్కడం కానీ, తొందరగా ఆ ఎక్కువ పనిచేసినా కానీ చెయ్యి, కొంతమందికి హ్యాండ్స్ కూడా షేక్ అవుతుంది, అంటే చెయ్యి అనేది వణుకొస్తూ ఉంటుంది, అంటే నరాల వీక్నెస్. దానికి వైటమిన్ B12 అవసరము అంటాం. సో వైటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది కాబట్టి అరికెల్లో మనకు అలాంటి ప్రాబ్లం కూడా ఫుడ్ రూపంలో తీసుకుంటే తరచుగా కొంచెం డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. అదే నరాల వీక్నెస్ ఇంకా ఎక్కువగా ఉందంటే మీరు దగ్గరున్న డాక్టర్స్ కి కానీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి మీరు ఒక్కసారి కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. బ్రౌన్ టాప్ అంటే అడ్డుకూరలండి. స్కిన్ కి హెయిర్ కి చాలా మంచిది, ఇందాక కూడా చెప్పుకున్నాం. స్కిన్ కి హెయిర్ కి కావాలి అంటే దాంట్లో వైటమిన్ C ఉండాలి, ఐరన్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. దాంతోని మన స్కిన్ షైన్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే దీంతో పాటు మంచి నిద్ర కూడా కావాలి, అప్పుడే మనకి బ్రౌన్ టాప్ ఏదైతే మనకి ఏ మిల్లెట్స్ తిన్నా కానీ మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో బనియాడ్ మిల్లెట్ అంటున్నాం, దాన్ని ఊదలు అంటాం తెలుగులో. దాంట్లో ఏంటి, అది కూడా బ్లడ్ ప్రెషర్ కి హెల్ప్ అవుతుంది, ఇంకా బోన్ స్ట్రెంథనింగ్ కూడా. ఎవరికైతే వీక్నెస్ లైక్ బోన్స్ లో ఆపరేషన్ అయినా, మోకాలు చిప్పలు అరిగిపోయినా కానీ, ఆస్టియోపెరోసిస్ కండిషన్ అంటే ఆ, ఎక్కడైతే బోన్ లో గ్యాప్ రావడం కానీ, చిన్న చిన్న దానికి నొప్పులు రావడం కానీ, సో మనకు ఊదలు అనేది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోజోమిలెట్ అండి, దాన్ని వరిగలు కూడా అంటాం. సో అది కూడా స్ట్రెంథన్స్ నర్వస్ సిస్టమ్ అండ్ ప్రోటీన్ అండ్ ఎనర్జీ రిచ్. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాలంటే అరికలు, వరిగలు అనేది నర్వస్ సిస్టమ్స్ కి బాగా పనిచేస్తుంది. అంటే దీంట్లో వైటమిన్ B12 అనేది సపరేట్ గా మీరు క్యాప్సూల్స్ తీసుకుంటారు బయట, లైక్ నర్వస్ సిస్టమ్ కి. దానికి అది అది టాబ్లెట్ ఒక ఎత్తు అయితే, మనం తీసుకున్న మిల్లెట్స్ లో మనకి ఇచ్చే నేచర్ ద్వారా దొరికిన, అంటే ప్రకృతి ద్వారా సహజంగా దొరికిన ఫుడ్ లో అనేది మీరు మిస్ అవ్వద్దండి. ఓకే. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మల్టీగ్రెయిన్ ప్రీమియం ఉప్మా మిక్స్ అండి. ఇది రెడీ టు కుక్ అంటున్నాం, అంటే ఒక 5 to 10 minutes లో ఈ ప్రోడక్ట్ మీకు మనం కుక్ చేయొచ్చు. లైక్ మనకు ఎప్పుడన్నా ఎప్పుడు ఆకలేసినా కానీ దీనికి ఒక టైం లేదండి, మీరు ఎప్పుడన్నా తినొచ్చు. కొంతమందికి భోజనం రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంకా కొంచెం ఆకలి తినాలనిపిస్తుంది. సో ఇది కొంచెంగా ఒక కప్ లెక్క చేసుకొని బాగా ఉడించుకొని తిన్నా కూడా మీకు డైజెషన్ ఇష్యూస్ ఉండదు, మీరు హెల్తీగా తినొచ్చు. సో దీంట్లో రెసిపీస్ వచ్చేసి, క్లాసిక్ ఉప్మా అంటే నార్మల్ గా అన్ని వెజిటేబుల్స్, లైక్ అన్ని కాయగూరలు వేసుకున్న వెజిటేబుల్స్ వేసుకొని మీరు మిలెట్స్ ఉప్మా చేసుకోవచ్చు. ఇంకోటి వెజిటేబుల్ ఉప్మా అంటే మీరు దీంట్లో స్పెషల్ గా ఏంటంటే కొంతమంది ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి, లైక్ తోటకూర కానీ, ఇంకా ప్లస్ ఇంకేమైనా పాలకూర కానీ, లేకుంటే పనీర్ కానీ, ఇలాంటి వెజిటేబుల్స్ యాడింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన మిల్లెట్స్ ఉప్మా కూడా కొంచెం ఇంకా న్యూట్రిటెంట్స్ లో ఇంకెక్కువ లోడెడ్ ఉంటుంది అన్నమాట. మీకు అంటే మీకు వచ్చే ప్రోబయోటిక్ కూడా దీంట్లో అందుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లెమన్ మిల్లెట్ ఉప్మా అండి. లెమన్ బిలేకుండా అంటే ఏం లేదు, ఉప్మాలో మీరు లాస్ట్ కి ఏదైతే గార్నిష్ చేయాలనుకుంటున్నారో ఒక 2-3 drops లెమన్ వేసుకుని చేసుకుంటే మీకు పుల్ల పుల్లగా, కారం కారంగా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు మిల్లెట్ ఉప్మా. స్పైసీ మసాలా మిల్లెట్ ఉప్మా అంటే అన్ని స్పైసెస్ మన మసాలా దినుసులు వేసుకొని కొంచెం మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది. సో దట్ పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు మిల్లెట్ ఉప్మాని. మిల్లెట్ పొంగల్ అంటున్నాం. మిల్లెట్ పొంగల్ అంటే జనరల్ గా పెసరపప్పు వేసుకొని కొంచెంగా మిరియాలు వేసుకొని ఇంగువ వేసుకొని మనం కుక్ చేసుకుంటే కనుక మిల్లెట్ పొంగల్ కూడా చాలా యమ్మీగా ఉంటుందండి. ఈవెన్ మిల్లెట్ కిచిడి కూడా. పొంగల్ అంటే ఏంటంటే మిరియాలు ఎక్కువగా ఉంటుంది, కిచిడిలో ఏంటంటే ఏ వెజిటబుల్స్ వేసుకోవాలన్నా మీరు ఇంకా కొంచెం సాఫ్ట్ గా కుక్ చేసుకోవడం వల్ల ఏమంటుంది అది కిచిడి అంటాం. ఇంకా కొంచెం పెసరపప్పు యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం పొంగల్ అండ్ కిచిడి కొంచెం దగ్గరగా మీకు టేస్ట్ వస్తుంది. దానికి ఏంటంటే ఇంకా టేస్ట్ కావాలి అంటే కొంచెం మిరియాల పొడి వేసుకోవడం కానీ, మిరియాలు వేసుకోవడం కానీ, ఇంకేమైనా కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే మిల్లెట్ కిచడీ కూడా యాడ్ అవుతుంది. అంటే ఒక మిల్లెట్ ఉప్మా మల్టీగ్రెయిన్ అనేది మీరు 6 విధాలుగా కూడా కుక్ చేసుకోవచ్చు. ఒకటే కాదు, మీరు ఒకటే ఉప్మా కాకుండా మీరు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఉప్మా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో దాని బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో ఉన్న మిల్లెట్స్ ఏంటి, బ్రౌన్ టాప్ ఉంది అంటే అద్దుకొరలు, ఊదలు, అరికెలు, బాజ్రా ఇవన్నీ ఉన్నాయి. సో అన్ని గురించి ఒక హైలైట్ వేసుకుందామంటే, అంటే దేంట్లో ఏ ఇంపార్టెంట్ ఇందాక చెప్పుకున్నాం, బ్రౌన్ టాప్ లో డిటాక్సిఫికేషన్ గురించి. అంటే ఎవరికైతే లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లం ఉన్నా, ఇంకా ప్లస్ డైజెషన్ ఇష్యూస్ ఉన్నా అది ఇంప్రూవ్ అవ్వడానికి బ్రౌన్ టాప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. గట్ హెల్త్ గురించి తెలుసుకోవాలంటే మనకి
ఇది కొంచెం పెద్ద టాపిక్ అండి. గట్ హెల్త్ అంటే ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ అనేది ఉంటుంది. సో మనకి పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే మంచి డైజెషన్ అవుతుంది. ఇంకా మనకి మలబద్ధకం కానీ ఎలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏముండదు. ఇంకా ప్లస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే పోయినప్పుడు చాలా సాలిడ్ గా పోవడం మోషన్ అలాంటి ప్రాబ్లం కాకుండా మంచి బ్యాక్టీరియా అనేది ప్రీబయోటిక్ బ్యాక్టీరియా అండి. అది మన తినే దాంట్లోనే ఉంటుంది. ఆల్రెడీ ప్రోబాక్టీరియా అనేది మన బాడీలో ఆల్రెడీ ప్రెసెన్స్ ఉంటుంది. మనం దానికేం చేంజ్ అయ్యే అవసరం లేదు. కానీ ప్రీ బ్యాక్టీరియా అంటే మనం ఏదైతే తింటున్నామో దాన్ని గుడ్ బ్యాక్టీరియాగా కన్వర్ట్ చేయడమే దాని దాని ఒక సహజ గుణం. అందుకే మనకి గుడ్ బ్యాక్టీరియా అంటున్నాం. దానికి మనకి డైజెషన్ ప్రాబ్లం కాకుండా, బ్లోటింగ్ ఇష్యూస్ కాకుండా ఒక్కొక్క మిల్లెట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఊదలు చూసుకుంటే కనుక డైజెషన్ కి హెల్ప్ అవుతుంది, బ్లోటింగ్ ఇష్యూస్ కాకుండా చూసుకుంటుంది. స్పెషల్లీ ఎవరికైతే గ్లూకన్ ఇంటాలరెన్స్ లైక్ పొట్ట సెన్సిటివిటీ ఉండడంలో అలాంటి వాళ్ళకు కూడా తోడ్పడుతుంది అన్నమాట. ఇంకోటి కోడో మిల్లెట్ అరికలు ముందు కూడా చెప్పుకున్నాము, వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ అవుతుంది. స్పెషల్లీ క్రేవింగ్స్ అంటే ఈ మనం భోజనం చేసిన తర్వాత కూడా కొంతమందికి క్రేవింగ్స్ ఉంటాయండి. ఇంకా ఇంకేమైనా తినాలి, ఇంకా దాన్ని క్రేవింగ్స్ అంటాం ఇంగ్లీష్ లో. తెలుగులో ఏంటంటే ఇంకేమైనా తినాలి, దాన్ని క్రేవింగ్స్ అంటాం. కొంతమందికి టైం లేని టైంలో హంగర్ ప్యాన్స్ అంటే ఏది తిన్నా తినకున్నా ఆకలి అనేది ఆకలి వేస్తుంటుంది. అన్నం ఏవి తిన్న తర్వాత కూడా ఇది తినాలి అది తినాలి అంటే మన మనసు అనేది ఫుడ్ రూపంలో బాగా క్రేవింగ్స్ లేక అంటే మనకి ఇది తినాలి తిన్న సాటిస్ఫాక్షన్ లేని దాన్ని క్రేవింగ్స్ అంటాం. సో అలాంటి వాటికి కోడో మిల్లెట్ అనేది ఈ ఉప్మా మిక్స్ అనేది బాగా ఫిల్ చేస్తుందండి. సో స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి తొందరగా ఆకలేస్తుంది. ఒక్కొక్కసారి అది తినాలి, వాళ్ళకి ఒక క్రేవింగ్ అంటే వాళ్ళకి ఒక తినాలనే ఒక ఉత్సాహంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఉప్మా మిక్స్ ప్రోడక్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకేంటంటే అలా తినడం వల్ల వాళ్ళకి కొలెస్ట్రాల్ ప్రాబ్లం రాదు. ఇంకా ప్లస్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ లోకనే ఉంటుంది. ఆ ఫుడ్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ కి కన్వర్ట్ అవ్వదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ ఇస్ ఎ గుడ్ కొలెస్ట్రాల్ 40% వరకు మన బాడీలో ఉండొచ్చు. బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చూసుకుంటే గనక అది ఎంత శాతంలో ఉండాలి. కానీ ఓవరాల్ మన ట్రైగ్లిజరైడ్స్ అంటే కొలెస్ట్రాల్ కి ట్రైగ్లిజరైడ్స్ కి దగ్గర సంబంధం అండి. కొలెస్ట్రాల్ అంటే మన తినే ఫుడ్ ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేసేదాన్ని కొలెస్ట్రాల్ అంట. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఆల్రెడీ మన రక్త కణాలలో ఫ్యాట్ ఉంటుంది చూడండి, దాన్ని ట్రైగ్లిజరైడ్స్ అంటాం. అంటే మనం ఇది కంట్రోల్ చేసుకుంటే గనక మన రక్త కణాల్లో ఫ్యాట్ ఏదో ఉంటుందో, ఫ్యాట్ కొలెస్ట్రాల్ బ్లడ్ తో ఉంటుందో అది కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. సో బాజ్రా అంటున్నాం, పర్ల్ మిల్లెట్ అంటున్నాం. ఇది ముందు కూడా చెప్పుకున్నాం. ఐరన్ ఎవరైతే ఐరన్ డెఫిషియన్సీ ఉంటారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. స్పెషల్లీ హిమోగ్లోబిన్ బాగా బూస్ట్ చేస్తుంది. ఎందుకంటే హిమోగ్లోబిన్ బూస్ట్ చేయడానికి దానికి సరైన వైటమిన్ సి కూడా దీంట్లో ఉంటుందండి. అందుకే మనం దీనికి హై ఇన్ ఐరన్ అండ్ ప్రివెంట్స్ అనీమియా కూడా అంటున్నాం. సో ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ బోన్ హెల్త్, కాల్షియం బాగుంటుంది, ఫాస్ఫరస్ బాగుంటుంది. అంటే ఇవన్నీ మ్యాక్రోన్యూట్రియంట్స్ కింద అంటామండి. అంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి మనకి, ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఎక్కువ శాతంలో తీసుకునే దానివి మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటాము. తక్కువ శాతంలో కావాల్సింది మైక్రో అంటున్నాం. సో ఇవి మ్యాక్రోలో వస్తున్నాయి కాబట్టి మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇంపార్టెన్స్ ఏంటి, మనం రెసిపీస్ గురించి తెలుసుకున్నాము, దాని బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాము. దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఫస్ట్ వన్ థింగ్ ఏంటి, హైలీ న్యూట్రిషియస్ అండ్ హోల్సమ్ మీల్. హోల్సమ్ మీల్ అంటే ఏం లేదు, మీరు ఏ టైంలో అన్నా తీసుకోవచ్చు. లంచ్ బదులు మీరు బ్రౌన్ రైస్ చపాతి జొన్న రొట్టె అవి తినాలని లేదు. సో హోల్సమ్ మీల్ లేక ఉప్మా మిక్స్ కూడా చేసుకోవచ్చు. ఇందాక మిల్లెట్స్ మనం చూసుకున్నట్టయితే మీరు ఆ, ఏమంటారు వెజిటేబుల్ ఉప్మా మిక్స్ తీసుకోవచ్చు, మిల్లెట్ పొంగల్ లెక్క తీసుకోవచ్చు, మిల్లెట్ కిచిడి లెక్క తీసుకోవచ్చు. ఇవన్నీ హోల్సమ్ మీల్ అంటామండి. అంటే ఒక మీల్ ని కంప్లీట్ చేసేది, ఒక మీల్ కంప్లీట్ చేస్తుంది ఇన్ డేలో మిల్లెట్ అంటే మన ఉప్మా మిల్లెట్ మిక్స్ అండి. సో నెక్స్ట్ గ్లూటెన్ ఫ్రీ అండ్ ఈజీ టు డైజెస్ట్. అంటే ఎవరికైతే ఈజీ డైజెస్ట్ ఉన్నా, ఎలర్జీ సిమ్టమ్స్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా మనం ఇది సేఫ్ గా పెట్టొచ్చు. ఇంకోటి వెయిట్ మేనేజ్మెంట్ ఎప్పుడే అనుకున్నాం. ఇది ఏంటంటే ఏంటంటే ఎక్కువగా తినడం కానీ తక్కువగా తినడం కాదు. మనం ఎంత తీసుకోవాలో అంతగానే తింటాము, అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాము. అది 1 కప్ కానీ 1 బౌల్ కానీ మన మన మనకి ఎంత ఆకలి అవుతుంది అనేది మనకి తెలుసు కాబట్టి అది ఎంత కుక్ చేసుకోవాలని మెజరింగ్ కప్స్ ఉంటాయండి. ఆ మెజరింగ్ కప్స్ ద్వారా మీరు కరెక్ట్ గా మెజర్ చేసుకుంటే, అంటే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నారు అనుకోండి 15 గ్రామ్స్ ఉంటుంది. అలా 1 టేబుల్స్ కాకుండా మీరు 1 కప్ తీసుకున్నారు అనుకోండి 150 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు పోర్షన్ ఉంటుంది. ఆ సైజు మీరు కుక్ చేసుకోవడం వల్ల కూడా దాన్ని
హోల్సమ్ మీల్ లెక్క అవుతుంది. ఇంకోటి డయాబెటిక్స్ ఫ్రెండ్లీ అంటున్నాం. డయాబెటిక్ ఫ్రెండ్లీ అంటే ఏం లేదు సార్, మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కానీ, మన గ్లైసమిక్ ఇండెక్స్ కానీ, ఇంకా ప్లస్ ఏంటంటే ఎక్కడ గ్లూకోజ్ అనేది స్పైక్ అవ్వకుండా మనకి హెల్ప్ అవ్వడమే డయాబెటిక్ ఫ్రెండ్లీ అంటే. మనకి అన్ని విధాలుగా ఒక ఫ్రెండ్ లెక్క సపోర్ట్ చేయడం కానీ, మన వాల్యూస్ అన్ని ప్రాపర్ గా పెట్టడానికి, హెల్దీగా ఉండడానికి డయాబెటిక్ ఫ్రెండ్లీ అంటున్నాం. ఇంకోటి సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. ఇది లెస్ వాటర్ తక్కువ క్లైమేట్ లో కూడా పెరుగుతుంది. అంటే ఎలాంటి క్లైమేట్ లో ఉన్నా మనకి ఇలాంటి మిల్లెట్స్ అనేది ఎక్కడ ప్రాబ్లం కాదు. అండ్ వర్సటైల్ అండ్ క్విక్ టు కుక్. అంటే వర్సటైల్ అంటే మన రెసిపీస్ గురించి చెప్పుకున్నామండి, ఒక 6 రెసిపీస్ గురించి. అవన్నీ వర్సటైల్ రెసిపీస్ అంటే దానికి మించిన ఇంపార్టెన్స్ లేదన్నమాట. ఉప్మా మిక్స్ అంటే అంత ఇంపార్టెంట్ మన డైట్ లో, మన రెగ్యులర్ డైట్ లో మనం యాడ్ చేసుకోవడం. అందుకే మనం ఉప్మా అంటున్నాం, పాడేజ్ అంటున్నాం, కిచిడి అంటున్నాం. తినేది ఒకటే ఉప్మా మిక్స్ అండి, కానీ దానికి ఒక వేరే వేరే పేరు పెడుతున్నాం, దాని వేరే వేరే టేస్ట్ ఇస్తున్నాం. సో మనం తెలుసుకున్నాము ఎంబీఎఫ్ బౌన్స్ బ్యాక్ ప్రోడక్ట్ గురించి, వెయిట్ అండ్ షుగర్ మేనేజ్మెంట్ ఆటా గురించి, అండ్ మల్టీగ్రేడ్ ప్రీమియం మిక్స్ గురించి. సో దీంట్లో వచ్చేసి మల్టీ ప్రీమియం ఉప్మా మిక్స్ అనేది రెడీ టు కుక్ అండి. మన ఆట అనేది పిండి కాబట్టి మీరు ఏ చపాతీ పిండిలో కానీ ఎక్కడన్నా మీరు ఆ, కొంచెము కొలతగా మీరు కలుపుకొని చపాతీ పిండిలో వేసుకొని తినడం కూడా చాలా మంచిది. ఇంకోటి మన ఎంబీఎఫ్ బౌన్స్ బ్యాక్ అయితే అది పారేజ్ జావా లేక కాబట్టి మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెషన్ అనేది డాక్టర్ మోనికా గారు హెల్ప్ తీసుకుంటారు. సో ఓవర్ టు యూ మోనికా. సో హలో అండి. ఇప్పటి వరకు జరిగిన ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ అవన్నీ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఈ రోజు వచ్చేసి మనకి ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జోవర్ మిల్లెట్ మ్యాక్రోని. సో ఈ జోవర్ మ్యాక్రోని అంటే ఏంటి అంటే, మనకి మ్యాక్రోని అంటే మామూలుగా పాస్తా అంటాం కదండి. సో సేమ్ అలాంటిదే అన్నమాట ఇది కూడా. ఓకే. సో జోవర్ మిల్లెట్ మ్యాక్రోని అంటే జొన్న పిండితో చేసిన మ్యాక్రోని అన్నమాట. సో మెయిన్ గా ఈ మ్యాక్రోని అనేది ఏదైతే ఉందో దాంతో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే. ఓకే. సో ఈ మ్యాక్రోని అనేది ఏదైతే ఉందో దాంతో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చేసి మనం జనరల్ గా టొమాటో సాస్ లాగా యాడ్ చేసుకొని అలా అయినా చేసుకోవచ్చు, లేదా చీజ్ యాడ్ చేసుకొని అంటే కొంచెం చీజ్ యాడ్ చేసుకొని కొంచెం స్టిక్కీగా అట్లా పిల్లలు ఇష్టపడేలాగా ఉండాలంటే మనం చీజ్ అయినా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. బాగా కారంగా తినాలి అనుకునే వాళ్ళు స్పైసీగా కొన్ని మసాలాస్ అవి ఇవి యాడ్ చేసుకొని అయినా స్పైసీ మసాలా మ్యాక్రోని అయినా చేసుకోవచ్చు. ఇంకొకటి అందులోనే మనం కావాలి కొంతమందికి నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు కలిపి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏ మనము ఈ జోవర్ మ్యాక్రోని చికెన్ సలాడ్ అన్నమాట. అంటే చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని సలాడ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అసలు ఎందుకు మనం ఈ జోవర్ మ్యాక్రోని తీసుకోవాలి అనుకుంటే, సో గ్లూటెన్ ఫ్రీ అంటే మనం ఆల్రెడీ గ్లూటెన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం, ముందు క్లాసెస్ లో కూడా తెలుసుకున్నాము. గ్లూటెన్ అంటే ఒక అవుటర్ లేయర్ అన్నమాట. అది డైజెషన్ కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. సో అది అది ఆ లేయర్ ఏదైతే ఉందో అది మనకి మిల్లెట్స్ లో ఆ లేయర్ ఉండదు. సో దానివల్ల అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఫైబర్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, మోషన్ అనేది ఎవరికైతే కాన్స్టిపేటెడ్ గా ఉంటుందో, అంటే మోషన్ వెళ్ళేటప్పుడు నొప్పి రావడము, లేదా మోషన్ కష్టంగా వెళ్ళడం, అలాంటి కండిషన్స్ ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి మనకి మిల్లెట్స్ అనేవి మంచిగా హెల్ప్ అవుతాయి అన్నమాట. దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈవెన్ డయాబెటీస్ కండిషన్ లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ అనే ఏదైతే ఉంటుందో, అంటే మన షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసే ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ అనేది లోగా ఉంటుంది. సో దాని వల్ల, అది లోగా ఉండడం వల్ల డయాబెటీస్ ఉండే వాళ్ళు, అంటే షుగర్ ఉండే వాళ్ళు తీసుకున్న ప్రాబ్లం ఏమీ అవ్వదు ఎక్కువ తీసుకున్నా కూడా. అండ్ జొన్న అనగానే మనకు మెయిన్ గా గుర్తొచ్చేది బాగా బోన్ హెల్త్. మెయిన్ గా ఎందుకంటే కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇవి రెండు మనకి బోన్ హెల్త్ లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో దట్ ఈస్ వై ఇది, ఈ జోవర్ మ్యాక్రోన్ ఏదైతే ఉందో అది హార్ట్ కి అండ్ బోన్ కి రెండిటికి మంచిది. సో నెక్స్ట్ స్లైడ్. సో నార్మల్ పాస్తా కంటే దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, నార్మల్ పాస్తా వచ్చేసి మనకి నార్మల్ పాస్తా కానీ మ్యాక్రోని కానీ అవి ఏవైతే ఉన్నాయో అవి మైదాతో చేస్తాము. అండ్ ఈ మైదా ఏదైతే ఉందో దాని వల్ల చేయడం వల్ల అవి డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు. సో అందుకు మీరు నార్మల్ మ్యాక్రోని కంటే ఈ జోవర్ మ్యాక్రోని, అంటే ఏదైతే మిల్లెట్ మ్యాక్రోని ఉందో అది తీసుకోవడం వల్ల మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అంటే చిన్నపిల్లలు ఎక్కువగా మ్యాక్రోని ఇష్టపడే చిన్నపిల్లలు కాబట్టి
చిన్నపిల్లలు ఈ పాస్తా కానీ మ్యాక్రోని కానీ ఏవైతే ఉందో అది తీసుకున్నా వాళ్ళకి ఏమి ఇబ్బందికరంగా అనిపించదు అనమాట. తొందరగా డైజెస్ట్ అవుతుంది, అలాగే హెల్దీ కూడా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో అదే సేమ్ థింగ్ ఏంటంటే అసలు ఎందుకు ఈ జోవర్ మ్యాక్రోన్ ఏదైతే ఉందో అది కిడ్స్ కి అడోలసెన్స్ అంటే మన నార్మల్ గా 15 13 to 20 years వరకు అడోలసెన్స్ అన్నమాట. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అన్న దానికి ఇప్పుడు మనం సపరేట్ గా తెలుసుకుంటాము. సో ప్రీవియస్ స్లైడ్. ఓకే. సో మెయిన్ గా ఇందాక నేను చెప్పాను కాల్షియం అండ్ మెగ్నీషియం మెయిన్ గా ఉంటుంది. సో కాల్షియం మెగ్నీషియం ఎందుకైతే ఎక్కువగా ఉండడం వల్ల మనకి బోన్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. అండ్ ఒకవేళ ఎవరికైనా ఈ చిన్నపిల్లలకి ఎదుగుదల కావాలి కాబట్టి ఈవెన్ వాళ్ళకైనా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వైటమిన్ బి చాలా మంచిగా ఉంటుంది. ఇందులో వైటమిన్స్ ఏవైతే ఉందో వైటమిన్ బి అనేది, ఆ వైటమిన్ బి వల్ల మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ అంటే మనం తెలుసుకోవాల్సిన లైక్ మనకి ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలకి మెయిన్ గా మనకు కావాల్సింది బ్రెయిన్ ఫంక్షనింగ్ అన్నమాట. అంటే లైక్ చదువుకున్నవన్నీ మంచిగా గుర్తుండాలి అండ్ మర్చిపోకుండా ఉండాలి, రిపీటెడ్ గా ఉండాలి, వాళ్ళు బాగా హెల్దీగా ఉండాలి అండ్ యాక్టివ్ గా ఉండాలి అంటే దానికి వైటమిన్ బి అనేది మెయిన్ రోల్ ఉంటుందన్నమాట. సో అందుకు ఈ జోవర్ మ్యాక్రోనీలో వైటమిన్ బి అనేది అండ్ ఐరన్ అంటే ఈవెన్ బ్లడ్ అనేది ఎక్కువగా ఉండడానికి ఈవెన్ ఈ జోవర్ మ్యాక్రోనీ అనేది హెల్ప్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటామండి. అంటే ఏవైతే పెద్ద కార్బోహైడ్రేట్స్ అనేవి పెద్ద పెద్ద మాలిక్యూల్స్ లాగా ఉంటాయి, అవి బ్రేక్ డౌన్ అయ్యి ఉంటాయి కాబట్టి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది, ఎనర్జీ అనేది ఈజీగా రీచ్ అవుతుంది అన్ని బాడీ పార్ట్స్ కి. ఓకే. అండ్ ఇంకొకటి గ్లూటెన్ ఫ్రీ అండ్ అలర్జీ ఫ్రెండ్లీ. అంటే గ్లూటెన్ అంటే ఇందాకే చెప్పాను, ఆ గ్లూటెన్ కంటెంట్ ఏదైతే ఉందో దానివల్ల అలర్జీస్ కూడా వస్తాయి కాబట్టి సో దాని వల్ల కూడా చిన్నపిల్లలకి కిడ్స్ అంటే 5 to 10 years మధ్యలో ఉండే ఏజ్ పిల్లలకి మనం ఈ మ్యాక్రోని వల్ల ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏ అలర్జీస్ ఉండవు, ఈజీగా తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఈవెన్ ఇందాకే మనం మాట్లాడుకున్నాము మెగ్నీషియం అండ్ కాల్షియం ఏదైతే ఉన్నాయో వాటి వల్ల మజిల్ గ్రోత్ అండ్ స్ట్రెంథనింగ్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి వైటమిన్స్ మినరల్స్ ఉండడం వల్ల మెయిన్ గా అడోలసెన్స్ ఏజ్ లో మనకి ఏమవుతుంది అంటే మన హార్మోన్స్ అనేవి ఆల్టర్ అవుతూ ఉంటాయి. సో దాని వల్ల మనకి ప్యూబర్టీ అనేది డిఫర్ అవుతుంది. సో అలాంటి టైంలో మనకి ఈ జోవార్ మ్యాక్రోన్ అనేది మన హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఈ జోవార్ అనేది జొన్న అనేది ఏదైతే ఉందో అది అన్ని రకాల కండిషన్స్ కి చాలా మంచిది. మెయిన్ గా మనకి అందుకే అది లైక్ పర్టికులర్ గా మ్యాక్రోని అనే కాదు, మీరు రొట్టెలు కానీ ఏ ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ జోవార్ అనేది మనకి వెయిట్ బ్యాలెన్స్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అండ్ ఈవెన్ స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిదండి, ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ అనగానే మనకు మెయిన్ గా గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఫేస్, మనకి స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ఫేస్ మొత్తం బాడీలో. మెయిన్ గా అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే స్కిన్ హెల్త్ అనేది చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం దాని మీద. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయి దానివల్ల మనకి ఈవెన్ స్కిన్ టోన్ అంటే కలర్ డిఫరెన్స్ లేకుండా ఈవెన్ గా స్కిన్ టోన్ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఫేస్ కి పింపుల్స్ రాకుండా డీపిగ్మెంటేషన్ గా కూడా ఈ జోవార్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు యాక్నిస్ పింపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పింపుల్స్ కూడా రాకుండా ఉండడానికి మనకి జోవార్ హెల్ప్ అవుతుంది. అదే నార్మల్ మ్యాక్రోని అయితే మైదాతో చేస్తారు కాబట్టి మైదా అనగానే మనకి యూజువల్లీ చాలా పింపుల్స్ రావడం అలా అయిపోతుంది అనమాట, ఎందుకంటే అది ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వదు కాబట్టి ఆ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ హీట్ వల్ల ఈవెన్ పింపుల్స్ కూడా ఫామ్ అవుతాయి. అదే జోవర్ మ్యాక్రోని ఏదైతే ఉందో ఈ జోవర్ మ్యాక్రోని వల్ల మనకి ఏ హెల్త్ ఇష్యూ రాదు. అండ్ మనకి పింపుల్స్ కానీ తర్వాత ఈవెన్ గ్లో కానీ ఈవెన్ స్కిన్ టోన్ కానీ అన్ని మనకి యూజువల్లీ వచ్చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్ కిచిడి మిక్స్. సో కిచిడి అంటే మనకి అందరికీ తెలుసు. సో ఈ కిచిడి వచ్చేసి మనకి మిల్లెట్స్ తో నార్మల్ గా కిచిడి అనగానే మనము రైస్ అండ్ అది పెసరపప్పు వీటితో చేసుకుంటాము కిచిడి అనగానే. సో మిల్లెట్ కిచిడి అంటే ఇందులో అన్ని రకాల మిల్లెట్స్ ఉంటాయండి. అంటే మనకి 9 రకాల మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 9 రకాల మిల్లెట్స్ కూడా మనకి
ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇందులో. అండ్ ఇది మనకి నార్మల్ రైస్ అయితే ఒక మాక్సిమం ఒక 20 మినిట్స్ ఉడకడానికి టైం పడుతుంది. అదే మిల్లెట్స్తో మనం చేసుకోవాలి అనుకుంటే మినిమం అవి ముందు ఒక 1 డే ముందు నానేసుకోవాలి. అలాగే ఆ నానేసుకున్నవి కూడా మళ్ళీ మనం ఒక 2 to 3 hours ఉడికించాల్సి వస్తుంది, అంటే సపరేట్గా ఉడికించాల్సి వస్తుంది. అదే ఈ మిల్లెట్ కిచిడి వచ్చేసి మిక్స్ ఆల్రెడీ మనం అన్ని ప్రాసెసింగ్ జరిగేసి మనకి ఆల్రెడీ కుక్ మిక్స్ లాగా వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మనము కుక్కర్లో వేసేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసేసుకోవడమే. సో ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట మనకి ఏదైతే ఉందో. అండ్ ఇందులో కూడా మనం ఈ కిచడీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయి. మనం ఓన్లీ ప్లెయిన్ గా వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవడమే కాకుండా ఇందులో నార్మల్ క్లాసిక్ మిల్లెట్ కిచడీ అంటే ప్లెయిన్ గా మనం నార్మల్ కొంచెం సాల్ట్ వేసేసుకొని ఉడకపెట్టేసుకోవచ్చు. లేదు వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కిచడీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పొటాటోస్ కానీ బీట్రూట్స్ కానీ, సో మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వెజిటేబుల్స్ అంటే లైక్ ఫర్ సపోజ్ క్యారెట్స్ అయినా సరే, పొటాటోస్ అయినా సరే, బీన్స్, సో మనకి ఏవి నచ్చితే అవన్నీ యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకొని దీంతో పాటే ఈ కిచడీ మిక్స్ ఏదైతే ఉందో దాంతో పాటే మీరు వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. సో ఇంకొకటి వచ్చేసి మనకు స్పైసీ మసాలా మిల్లెట్ కిచిడి అంటాము. సో ఈ స్పైసీ మసాలా అనేది ఏంటి అంటే కొంచెం మాకు కారంగా కావాలి, ఘాటుగా కావాలి అని ఎవరైతే అనుకుంటారో సో అలాంటి వాళ్ళకి మనకి ఈ స్పైసీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే సేమ్ ఈ కిచిడి మిక్స్ లోనే మీరు కొంచెం పెప్పర్ పౌడర్ కానీ లేదా కొంచెం అల్లం కానీ దంచుకొని వేసుకుంటే అది కూడా మనకి హెల్ప్ అవుతుందండి. సో నెక్స్ట్ మెయిన్ గా ఈ మిల్లెట్ కిచిడి వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటండి అంటే ఇందులో మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి కాబట్టి, అంటే మెయిన్ గా మనకి కొడో మిల్లెట్ ఉంది. కొడో మిల్లెట్ అంటే అరికలు, లిటిల్ మిల్లెట్ అంటే సామలు, బాన్యాడ్ అంటే ఊదలు, ఫాక్స్టైల్ అంటే కొర్రలు, దెన్ నెక్స్ట్ పోర్సో మిల్లెట్స్ అంటే వరికలు. సో ఇన్ని టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ అరికెలు, అరికెలు అనగానే మనకి మెయిన్ గా మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది ఏదైతే ఉందో అది ఇందులో ఎక్కువగా ఉంటుంది. సో దాని వల్ల మనకి ప్రాపర్ గా ఇమ్యూనిటీ అనేది ఇస్తుంది అనమాట. దానివల్ల మనం చిన్న పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా మంచిగా ఉంటాయి. నెక్స్ట్ సామలు. సామలు అనగానే మెయిన్ గా మనము లిటిల్ మిల్లెట్ అనగానే మెయిన్ గా మనకు రావాల్సింది ఒకటే ఒకటండి, అది ఏంటి అంటే వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైనా ఫర్ సపోజ్ మీ దగ్గరకు వచ్చి వెయిట్ లాస్ కి మనకి ఏదైనా పర్టికులర్ గా మిల్లెట్ చెప్పండి అంటే అది మనం ఈజీగా కళ్ళు మూసుకొని సామాలు తినేసేయండి అని చెప్పేసేయచ్చు. అండ్ ఆల్సో దీని వల్ల మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏవి ఉండవు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ మన గట్ అనేది అంటే లైక్ ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ ఫార్మేషన్ కానీ లేదా ఇంకేదైనా ఇలాంటి ఇష్యూస్ ఏవైనా ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. దెన్ నెక్స్ట్ ఊదలు. సో ఊదలు అంటే మనకి మెయిన్గా బ్రెయిన్ హెల్త్ అండ్ హార్ట్ హెల్త్ అన్నమాట. అంటే మన మెదడుకు సంబంధించిన వ్యాధులు అంటే న్యూరోలాజికల్ డిసార్డర్స్ అండ్ ఆల్సో కార్డియోలాజికల్ డిసార్డర్స్ అంటే హార్ట్కి సంబంధించిన వ్యాధులు. అంటే హై కొలెస్ట్రాల్ ఉండడం కానీ మనము హై కొలెస్ట్రాల్ ఉందన్నా లేదా ఒకవేళ కొంతమందికి హై బ్లడ్ ప్రెషర్ ఉందండి అంటే లైక్ ఎక్కువ బీపీ ఉంది. సో ఇలాంటి కండిషన్స్ లో కూడా ఈ ఊదలు అనేవి చాలా మంచిగా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కొర్రలు వచ్చేసి మనకి ప్రోటీన్ అండ్ మినరల్స్ కి ఎక్కువగా ఉండడం వల్ల కొర్రలు స్కిన్ కి అండ్ హెయిర్ కి చాలా మంచిది అనమాట. అండ్ అలాగే ఈ ఫాక్స్టైల్ వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఇందులో మనకి ఐరన్ కంటెంట్ అనేది కూడా ఉంటుంది. సో ఆ ఐరన్ కంటెంట్ వల్ల మనకి బ్లడ్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ ప్రోసోమిల్లెట్స్ అంటే వరిగలు. సో వరిగలు అంటే మనకి మెటబాలిజం, అంటే మనం తినే ఫుడ్ మిగిలిన బాడీ పార్ట్స్ అన్నిటికీ ఈజీగా డిస్ట్రిబ్యూట్ అవుతుందా, ఈక్వల్ గా అన్నిటికీ అందుతుందా లేదా, ఒకవేళ అందినా అది ప్రాపర్ గా అందుతుందా. ఊరికే అలా ఇప్పుడు లైక్ ఫర్ సపోజ్ ఒక చెయ్యికి ఎక్కువ పోయి ఒక చెయ్యికి తక్కువకి వెళ్ళడము, రైట్ సైడ్ బాడీ పార్ట్స్ కి ఎక్కువ వెళ్ళడం, సో ఇలాంటివన్నీ మనకు మెటబాలిజం లో వర్క్ అవుతాయి అనమాట. అంటే లైక్ ఎక్కడ ఏ పార్ట్ ఎంత అబ్జర్వేషన్ జరుగుతుంది అనేది మొత్తం మనకు మెటబాలిజం లో తెలుస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అన్ని మనకి
వరిగెల్లో ఉంటాయి అన్నమాట. సో అందుకు మనకి ఈ మెటబాలిజం అనేది మనకి ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటుంటే, అంటే కొంతమంది మేము చాలా బాగా తింటామండి, ఎంత తిన్నా కూడా మాకి ఇంకా మేము ఇలాగే సన్నగానే ఉంటున్నాము అని అంటారు. సో ఈవెన్ అది కూడా అదేంటో ఏదో మంచి హెల్త్ అండి అని అనుకోకండి. ఎందుకంటే సమ్ టైమ్స్ అది కూడా మెటబాలిజం డిసార్డర్స్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అరుగుదల అనేది సరిగ్గా ఉండదు, అండ్ బాడీ పార్ట్స్ కి కరెక్ట్ గా రీచ్ అవ్వట్లేదు నువ్వు తిన్న ఫుడ్. సో అందువల్ల కూడా మెటబాలిజం డిసార్డర్స్ అనేవి అవుతుంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఈ ప్రోసో మిల్లెట్స్ అంటే వరిగెలు అనేవి మంచిగా హెల్ప్ అవుతాయి అన్నమాట. దెన్ నెక్స్ట్ స్లైడ్. సో ఇంపార్టెన్స్. సో మెయిన్ గా ఎందుకు తీసుకోవాలి అంటే, ప్రతి ఒక్క మిల్లెట్ కి మనం చెప్పేది ఒకటే ఒకటి ఉంటుంది: న్యూట్రిషియస్. వెరీ వెరీ న్యూట్రిషియస్. అంటే ఇందులో వైటమిన్స్, మినరల్స్, మనకి ఆ మినరల్స్, ఫ్యాట్స్, సో ఏది ఎంత ఒక పర్సన్ కి, ఒక బాడీకి యాక్టివ్ గా ఉండాలి అంటే ఎన్ని రకాల కంటెంట్స్ మనకి దక్కాలో అన్ని రకాల కంటెంట్స్ మనకి దీని ద్వారా దక్కుతాయి అంటే అది మిల్లెట్స్ అండి. సో అది చెప్పి ఈజీగా మీరు సేల్ చేసేసేయచ్చు అనమాట. మిల్లెట్స్ అంటేనే మనకి న్యూట్రిషియస్. అది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వచ్చి అడిగినా మిమ్మల్ని, మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. న్యూట్రిషియస్ అని ఊరికే మీరు న్యూట్రిషియస్ అని చెప్పారనుకోండి, అసలు దానికి మీనింగ్ ఏంటి అని అడుగుతారు. అవునా కదా? ఇట్స్ వెరీ రెగ్యులర్ థింగ్. న్యూట్రిషియస్ అనగానే అసలు ఏంటంటే న్యూట్రిషియస్ అంటే ఏంటి అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, న్యూట్రిషియస్ అంటే మన బాడీకి రావాల్సిన ప్రతి ఒక్క వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, కొలెస్ట్రాల్స్, సో ఇలాంటి ఫైబర్, ప్రోటీన్ కంటెంట్స్, ఇలాంటి అన్ని కంటెంట్స్ మనకి ఈక్వల్ గా దక్కేది మిల్లెట్స్ నుంచి. అండ్ దెన్ నెక్స్ట్ డయాబెటీస్ కూడా ఈజీగా, డయాబెటిక్ ఫ్రెండ్లీ ఉంటుందండి. సో డయాబెటీస్ వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కిచిడి మిక్స్ ద్వారా మనకి ఏంటంటే టైం సేవ్ అవుతుంది. అలాగే జస్ట్ ఊరికే మీరు వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 2 to 3 విజిల్స్, అంటే మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు. అంటే కొంతమంది లూజ్ గా చేసుకుంటారు, కొంతమంది మాకు కొంచెం పొడి పొడిగా ఉంటేనే ఇష్టము అనుకుంటారు. సో ఇట్స్ అప్ టు యూ అనమాట. మీకు నచ్చిన కన్సిస్టెన్సీ మీరు చేసుకొని తినేసేయచ్చు. నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ వచ్చేసి బిసిబిల్లాబాత్. సో బిస్బిల్లాబాత్ కి కిచిడికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఆ మనకి కిచిడి అనగానే మెయిన్ గా అందులో ఏముంటుంది అంటే, మనం వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఈ బిస్బిల్లాబాత్ అనేది ఏదైతే ఉందో, ఇందులో కొంచెం మసాలా, ఆల్రెడీ మసాలా ఉంటుందండి. సో ఇందులో మనం కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం కోకోనట్ ఫ్లేవర్స్, తర్వాత ఫర్ సపోజ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. బ్రాక్లీ. సో అంటే మీరు వినిండొచ్చు, బ్రాక్లీ అనేది, బ్రాక్లీ కానీ బీన్స్ కానీ, సో ఇట్లాంటివైనా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఇందాక ఎవరో అడిగారు కదండి, మేబీ అది స్క్రీన్ మళ్ళీ పెట్టే లోపు మనము ఆయిల్ యూస్ చేయవచ్చా అంటే, ఏం ఆయిల్ యూస్ చేయొచ్చు అని అడుగుతున్నారండి మీరు గౌస్ గారు. ఒకసారి మీరు మెన్షన్ చేస్తారా ఏంటో మీ డౌట్? ఒకసారి స్క్రీన్ సెట్ అయ్యేలోపు మళ్ళీ మనం విల్ డిస్కస్ అబౌట్ ఇట్, టైం వేస్ట్ చేసుకోకుండా. అంటే కుక్ చేసుకునేటప్పుడు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారా, లేదా పర్టికులర్గా ఆయిల్ వేయొచ్చా లేదా అని అడుగుతున్నారా అన్నది కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. సో ఆయిల్ వాడొచ్చా అంటే, లైక్ మీరు కుక్ చేసుకునేటప్పుడు ఆయిల్ వాడొచ్చా అని అడుగుతున్నారండి. సో యూస్ చేయొచ్చు అండి, నో ఇష్యూస్. మీరు కాకపోతే లిమిటెడ్ గా యూస్ చేయాలి. అంటే లైక్ దానికి ఎంత అవసరం అవుతుందో అంత మాత్రమే యూస్ చేస్తే చాలా మంచిది. అంటే మనం ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, అందులో ఏవైతే మీరు యూస్ చేసే ఆయిల్ ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు బెటర్ గో ఫర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. అండ్ ఆలివ్ ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె కానీ కూడా వాడుకోవచ్చు. ఓన్లీ గ్రౌండ్ నట్ ఆయిల్ మనకి ఏంటంటే, మనకి ఓన్లీ గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ ఇంకొకటి సన్ఫ్లవర్ ఆయిల్ అని అనుకుంటాము. సో అది కాకుండా మనము జనరల్ గా ఇవైనా యూస్ చేయొచ్చు అనమాట. లైక్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్, తర్వాత సో ఇలాంటి ఆయిల్స్ అయినా మీరు జస్ట్ ఇందులో మీరు జస్ట్ తాలింపుకు మాత్రమే కాబట్టి మీరు జస్ట్ నార్మల్ గా ఫ్రై చేయడానికి ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోతుందండి. అది ఫుల్ స్పూన్స్ కాదు, జస్ట్ నార్మల్ గా ఒక నార్మల్ టీ స్పూన్ అంత తీసుకున్నా సరిపోతుంది. సో ఓకే అండి. సో మెయిన్ గా మనకి ఈ ఆ, బిస్బిల్లాబాత్ ఏదైతే ఉందో, ఆ బిస్బిల్లాబాత్ లో మెయిన్ గా మనకు ఉండే కంటెంట్స్, మిల్లెట్ కాకుండా ఇంకొకటి ఏంటి కంటెంట్ అంటే, అందులో మనకి ఆ ఆ, ఉరద్ దాల్ అంటాము, అంటే ఇడ్లీ బ్యాళ్ళు ఉంటాయి కదండి. సో ఆ బ్యాల్ అన్నమాట. సో వాటి వల్ల మనకి హె- ఆ,
మనకి ఎలా హెల్ప్ అవుతుంది అవి అంటే మనకి మెయిన్ గా దాంట్లో ఉండే కంటెంట్ ఏదైతే ఉందో అది మనకి హార్ట్ కి చాలా మంచిది. అండ్ ఆల్సో మనకి లిమిటెడ్ కంటెంట్ లోనే యూస్ చేస్తాం అనమాట. మెయిన్ గా ఇందులో మిల్లెట్స్ 90% అయితే 10% ఆఫ్ ఉరెడ్ దాల్ యూస్ చేస్తాం. అది ఎందుకు అంటే మనకి టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తాము. అండ్ అది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. అండ్ మెయిన్ గా మనకి ఈ మిల్లెట్స్ అంటే మనకు తెలిసిందే. మనము 5 రకాల మిల్లెట్స్ వాడాము మెయిన్ గా. సో 5 రకాల మిల్లెట్స్ ఏంటి అని అంటే మనకి మెయిన్ గా ఊదలు, అరికెలు, సామలు, కొర్రలు అండ్ వరిగెలు. సో ఈ 5 మిల్లెట్స్ మాత్రమే మనం ఎక్కువగా యూస్ చేసాము. సో ఈ 5 మిల్లెట్స్ ఏవైతే మనం యూస్ చేసామో దాని వల్ల మనకి హార్ట్ కి మంచిది. అలాగే మన బ్లడ్ ప్రెషర్ బీపీ ఏదైతే ఉందో దాన్ని కూడా కంట్రోల్ చేసే లెవెల్స్ అనేవి ఈ కొర్రలకి కానీ, అరికెలకి కానీ, సామలకి కానీ అన్నిటికీ ఉంటాయన్నమాట. మెయిన్ గా మనం కొర్రలు దేనికి మంచిది అంటే ఇందాకే మాట్లాడుకున్నాము, హెయిర్ అండ్ స్కిన్ రెండిటికి చాలా మంచిగా హెల్ప్ అవుతాయి అనమాట. సో అదైనా మీరు చెప్పి మీరు ఎవరైనా ఎప్పుడైనా సేల్ చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు మెయిన్ గా ఇందులో ఫాక్స్ టైల్ మిల్లెట్ ఉంటుంది అని చెప్పేసి, కొర్రలు ఉంటాయండి. సో అది చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పేసి సేల్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది ఏ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది. అండ్ అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఈజీగా మెటబాలిజం జరుగుతుంది. సో అందుకు ఏ హెల్త్ కండిషన్ ఉండే వాళ్ళైనా సరే తీసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు అవునండి మాకు లో బ్లడ్ ప్రెషర్ ఉంది, మేము తీసుకోవచ్చా లేదా అని కొంతమంది అడుగుతారు. సో అలాంటి కండిషన్లో ఉండే వాళ్ళైనా సరే తీసుకోవచ్చు, నో ఇష్యూస్ అండి, మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఏదైనా సరే మనము లిమిటెడ్ కంటెంట్లో తీసుకోవాలి. ఆ తీసుకొని లిమిటెడ్ కంటెంట్ని కూడా మనము ప్రాపర్గా తీసుకోవాలి. అంటే లైక్ మరీ ఎక్కువ స్పైసీనెస్ చేసుకొని తీసుకోవడం కానీ, లేదా మాకు ఆల్రెడీ బీపీ ఎక్కువగా ఉంది కదా మేము ఎందుకు ఉప్పు వేసుకోవాలి అని అసలు ఉప్పు ఏం వేసుకోకుండా డైరెక్ట్గా కుక్ చేసేసుకొని, సో అలాంటివి చేయకుండా మనము ఏదైనా లిమిటెడ్ కంటెంట్లో ప్రాపర్గా తీసుకుంటే ఏదైనా సరే మనకి హెల్త్ మంచిగా ఉంటుందన్నమాట. సో అది మన థర్డ్ ప్రోడక్ట్ అండి. సో ఇందులో ఈ 3 ప్రోడక్ట్స్ లో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? మిల్లెట్ బిస్బిల్లాబాత్, మిల్లెట్ కిచిడి మిక్స్ అండ్ జోవార్ మిల్లెట్ మ్యాక్రోని, ఈ 3 ఇప్పుడు మనం చదువుకున్నాము. సో ఈ 3 ప్రోడక్ట్స్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, మనం వీ కెన్ డిస్కస్ అబౌట్ ఇట్. అంటే ఒకరికి ఉండే డౌట్ సేమ్ డౌట్ ఇంకొకరికి కూడా ఉండొచ్చు. సో అది ఈజీగా అవుతుంది అనమాట. సో ఎవరికి ఏమి డౌట్స్ లేవంటే ఒకటి అందరికి అర్థమన్నా అయ్యి ఉండాలి. లేదు అంటే ఎవరు సరే జస్ట్ వినడం వరకే అని చెప్పేసి అయినా అనుకొని ఉండొచ్చు. షూర్, ఓకే వందన గారు, వెరీ గుడ్ అండి, మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. డయాలిసిస్ పేషెంట్స్ కి రికమెండ్ చేయొచ్చా? ఏం రికమెండ్ చేయొచ్చా అండి? లైక్ ఈ ప్రోడక్ట్స్ ఏవైనా రికమెండ్ చేయొచ్చా అని అడుగుతున్నారా అండి? వెరీ గుడ్, వెరీ గుడ్. డయాలిసిస్ పేషెంట్స్కి మనం రికమెండ్ చేయొచ్చు అండి. కాకపోతే డయాలిసిస్ పేషెంట్స్కి వాళ్ళకి కొంచెం స్మూత్గా ఉండే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవే తినడానికి వీలుగా ఉంటుంది. సో వాళ్ళకి మనకి ఏదైతే మన రీవైటలైజర్, బౌన్స్ బ్యాక్ అని చెప్పేసి మనం ముందు చదువుకున్నాం కదా, పారిజెస్ అంటే గంజి. సో అలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే మనం ష్యూర్గా రికమెండ్ చేయొచ్చు. కొంచెం గట్టిగా ఉండేవి ఆ, నమలాలి తినాలి అంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో డయాలిసిస్ పేషెంట్కి మీరు రికమెండ్ అయితే చేయొచ్చు అండి. బట్ మెత్తగా ఉండాలి కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది. ఓకే, ఓకే, ఓకే అండి. 20 గ్రామ్స్ పౌడర్ ఏదైతే ఉందో అది మనకి ½ కేజీ ఆటా ఉంటుంది కదండి, నార్మల్ వీట్ ఆటా. దాంట్లో ఈ 20 గ్రామ్స్ మిక్స్ చేసుకొని అప్పుడు మనం డైరెక్ట్గా చపాతీ చేసుకోవచ్చండి. ½ కేజీ ప్యాకెట్ తెచ్చి పెట్టుకొని ఆ ½ కేజీ ప్యాక్లో ఈ 20 గ్రామ్స్ పౌడర్ మిక్స్ చేసుకోవాలండి. లైక్ మనం యూజువల్లీ చపాతీస్ ఎప్పుడు చేసుకుంటామంటే నైట్ చేసుకుంటాము. సో నైట్ మాత్రమే యూస్ చేసుకుంటే నో ఇష్యూస్ అండి. మీరు తీసుకుంటే ట్వైస్ తీసుకుంటా అన్నా కూడా నో ఇష్యూస్. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే తీసుకునే చపాతీ లిమిటెడ్గా తీసుకోవాలన్నమాట, 2 or 3 అంతే, నాట్ మోర్ దాన్ దట్. ఎంతమంది తినొచ్చు? ఏదండి 1 ప్యాక్? ఈ ఆటా పౌడరా అండి? అంటే ఆటా పౌడర్ వచ్చేసి మనం 20 గ్రామ్స్ అని ½ కేజీలో వేస్తాము, మిక్స్ చేస్తాం కాబట్టి ఆ ½ కేజీలో ఎంత మనకి యూజువల్లీ ఎన్ని చపాతీస్ వస్తే అంతమంది ఈజీగా తినేసేయచ్చండి, నో ఇష్యూస్ అందులో.
థ్యాంక్ యూ. టుడే వాజ్ అ వెరీ ఇంటరాక్టివ్ సెషన్ అండ్ ఐ లైక్ ఇట్. రేపటి నుంచి అందరు ఇలాగ యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.